ఒక త్రిభుజము ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఆ త్రిభుజము వైశాల్యము 576 చదరపు సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజము ఎత్తు ఎంత? అయితే భూమి మనకు తెలియదు కాబట్టి b = x అనుకుందాము. ఎత్తు దాని భూమికి 2 రెట్లు అన్నాడు కాబట్టి h = 2x. వైశాల్యం ఎంత ఇచ్చిండు? త్రిభుజ వైశాల్యం 576 చదరపు సెంటీమీటర్లు ఇచ్చిండు. అయితే త్రిభుజ వైశాల్యానికి సూత్రం 1/2 × b × h. త్రిభుజ వైశాల్యము 576 = 1/2 × b అంటే x, h అంటే 2x. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. x × x ఏమవుతుంది? x² = 576. That implies x² = 576ని 24² రాసుకోవచ్చు. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. x = 24. ఈ x ని b లో ప్రతిక్షేపించాలి, h లో ప్రతిక్షేపించాలి. b = x అంటే ఎంత? 24. h = 2x. that implies 2 × x అంటే ఎంత? 24. 2 × 24 ఎంత అంటే 48. అయితే ఏం అడిగిండు? ఆ త్రిభుజం ఎత్తు అడిగిండు. భూమి 24, ఎత్తు 48. కాబట్టి రైట్ ఆన్సర్ 48. 3 ఆప్షన్ రైట్. నెక్స్ట్ లెక్క. ఒక క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్లు సాధించిన పరుగులు 60, 15, 120, 50, 48, 4, 56, 100, 80, 8, 15. ఈ దత్తాంశంలో మధ్యగతం ఎంత? ఈ ఇచ్చిన వరుస క్రమాన్ని ఆరోహణ క్రమంలో రాద్దాం. 4 తర్వాత చిన్న నంబర్ 8, నెక్స్ట్ 15, నెక్స్ట్ ఇంకో 15, 48, 50, 56, నెక్స్ట్ 60, నెక్స్ట్ 80, 100, 120. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే వరుస క్రమం రాసినాము. అయితే బేసి సంఖ్య ఉంది కాబట్టి బేసి సంఖ్య ఉంటే మధ్యగతానికి సూత్రము n+1/2. n = ఎంత? n = 11. అయితే దీంట్లో ప్రతిక్షేపిస్తే 11 + 1/2 = 12/2. 2 ఎక్కం 2 ఆర్ల. అయితే దీంట్లో 6వ నంబరు ఆన్సర్ అవుతుంది. చూడండి, 1, 2, 3, 4, 5, 58. ఇక్కడ 1, 2, 3, 4, 5. ఆన్సర్ ఎంత? దీనికి మధ్యగతం 50. ఓకే. నెక్స్ట్ లెక్క. ఒక హోటల్కు రోజుకు 7 లీటర్ల వంట నూనె అవసరము. 1 లీటర్ నూనె ధర 100 రూపాయలు. ఆ హోటల్కి 31 రోజులకు అవసరమయ్యే నూనె ధర ఎంత? చూడండి, ఫస్ట్ ఒక రోజుకి ఎన్ని లీటర్లు అవసరం అంట? 1 డేకు 7 లీటర్ అవసరం. ఓకేనా? రైట్. 1 లీటర్కి రేట్ ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు. ఎన్ని రోజులకు అంటే 31 రోజులకు ఎంత రేట్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? 7 × 100 ×
31. చూడండి 7 × 100 700. 700 × 31 ఎంత అవుతుంది? 21,700 అవుతుంది. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ లెక్క 100 యొక్క సరి భాజకాల సంఖ్య ఎంత అంటున్నాడు. అయితే మనం 100ని ప్రధాన కారణాంక రూపంలో రాయాలి. ఇట్లా చూడండి 2 × 2 × 5 × 5. 2s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2². 5s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 5². ఇక్కడ చూడండి సరిభాజకాల సంఖ్య లేదా దీనినే కారణాంకాల సంఖ్య అంటారు. ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అని అంటారు. మనకు సరిభాజకాల సంఖ్య సూత్రం ఏంటంటే 2⁴ × a × 3⁴ b × 5⁴ c a × b + 1 × c + 1. మనకు ఇక్కడ 2⁴ ఉంది, 5⁴ ఉంది. అంటే a ఎంత ఉందండి? a 2. b 3⁴ b లేదు కాబట్టి b 0. 5⁴ c అంటే 5² ఉంది. అంటే c ఎంత? 2. దీనిలో ప్రతిక్షేపిస్తే a అంటే ఎంత? 2 ప్లస్ 2 ఇంటూ b అంటే ఎంత? 0 ప్లస్ 1. c అంటే ఎంత? 2 ప్లస్ 1 = 2. 0 + 1 1. 2 + 1 3. 2 ఇంటూ 2 ఎక్కం 2 2 ముళ్ళ 6. అంటే సరిభాజకాల సంఖ్య ఎంత అంటే 6. అవి ఏంటేంటివి ఒక్కసారి చూడండి. మనకి ఇచ్చిన ఆప్షన్లో 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సరిభాజకాలు ఏంటంటే 2, 4, 10, 20, 50, 100. నెక్స్ట్ లెక్క పూర్ణాంకము 0కి ముందు సంఖ్య ఏది ఇచ్చిండు. అంటే పూర్ణాంకాలని మనం ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. పూర్ణాంకాలు 0, 1, 2, 3, 4, 5, 6 ఇన్ఫినిటీ. అయితే మనకు స్టార్టింగ్ ఏముందండి? 0 ఉంది. 0 తర్వాత ఏముంది? 1 ఉంది. 1కు ముందు సంఖ్య ఏదంటే 0 అని చెప్తాము. 2కు ముందు సంఖ్య ఏదంటే 1 అని చెప్తాము. కానీ 0కి ముందు సంఖ్య ఉందా? లేదు. ఎందుకు? అది స్టార్టింగే 0 ఉంది కాబట్టి మనకు ఏమడిగిండు? ముందు సంఖ్య అడిగిండు. కాబట్టి 0కు ముందు ఉండే సంఖ్య ఉండదు. రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 4వ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది.